హిందూ మతంలో శ్రీరామనవమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందూ మతాన్ని విశ్వసించే వారందరూ కూడా శ్రీరామనవమి పండుగ రోజున శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా శ్రీరాముని ఆలయాలు, ఆంజనేయుని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈసారి శ్రీరామనవమి ఎప్పుడొచ్చింది, శ్రీరాముని ప్రాముఖ్యత ఏంటి, శ్రీ సీతారాముల కళ్యాణ విశిష్టత, పూజా విధానాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్స్ కూడా యాక్టివ్ చేసుకోండి. హిందూ మత విశ్వాసాల ప్రకారం దశరథుడు, కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించాడు. త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రం కర్కాట లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు శ్రీరాముడు. అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి సంవత్సరం మన దేశంలో శ్రీరామనవమి వేడుకలను జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి పండుగ వచ్చింది. శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడని, అందుకే ఆ పర్వదినాన పూజలన్నీ మధ్యాహ్న సమయంలో నిర్వహించాలని పండితులు చెబుతారు. పురాణాల ప్రకారం విష్ణు 7వ అవతారం శ్రీరాముడు. తనకు చిన్నప్పటి నుంచి దురాశ, దుర్గుణాలు వంటివి లేవు. అందుకే శ్రీరాముడిని ఉత్తమ పురుషుడిగా పరిగణిస్తారు. తన బాటలోనే నడవాలని ఇప్పటికీ పెద్దలు చెబుతూ ఉంటారు. తన రాజ్యంలో ఎవరికి ఏ కష్టం రాకుండా ఆదర్శవంతమైన పాలన సాగించారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. అంతేకాదు శక్తివంతమైన శత్రువులను సంహరించి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచాడు. అందుకే శ్రీరామనవమి వంటి రోజున రామయ్య ఆశీస్సుల కోసం, తమ జీవితంలో విజయం కోసం ప్రార్థిస్తారు. రామాయణంలో శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి నామకరణం చేశారు. ఇందులో రమంతే యోగినో యత్ర రామ అని ఒక అర్థం. అంటే యోగీశ్వరుడు ఏ దేవుడి నుంచి ఆస్వాదన చెందుతారో వారే రాముడు అని అర్థం. శ్రీరామనవమి రోజున రామస్మరణ చేయడం వల్ల అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. శ్రీరామనవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం కూడా ఇదే రోజు జరిగిందని చెబుతారు. అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. రామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం, కళ్యాణం నిర్వహించడం, రామమంత్రాలు జపించడం వల్ల 1000 రెట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తారు. అంతేకాకుండా రామనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించడం వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతారు. ఇక శ్రీరాముని పూజా విధానం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. మీ ఇంట్లో మామిడి ఆకులు, కొబ్బరికాయలను కలశంపై ఉంచాలి. శ్రీ సీతారాములకు ధూపం, దీపం, పండ్లు, పూలు, వస్త్రాలు, ఆభరణాలు సమర్పించాలి. శ్రీరాములోరికి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత విష్ణు సహస్రనామం పఠించి హారతి ఇవ్వాలి. చివరిగా మీ సామర్థ్యం మేరకు అన్నదానం చేస్తే చాలా మంచిది. రామ అనే 2 అక్షరాలను జపించడం వల్ల మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది. అంతేకాదు ఈ ఒక్క నామంతో దుష్ఫలితాలను పోగొట్టుకోవచ్చు. ఈ మంత్రాలను పఠించడానికి ముందు ఆ భగవంతుని ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు. అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.